సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను కలిశారు. తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. హోంగార్డులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, జీతాలు పెంచాలని, విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు కోరారు. డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అడిగాము. రెండో డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజ్ చేసే వరకు కొంత టైం పడుతుంది కాబట్టి అప్పుడు పే స్కేలు అలవెన్సెస్ కూడా వర్తింపజేయాలి. అలాగే ఇప్పటి వరకు ఏదైతే ఒక వ్యక్తి 20 ఏళ్ళు ఉండని, 50 ఏళ్ళు ఉండని, 60 ఏళ్ళు ఉండని ఆ వ్యక్తి ఆ వచ్చిన రోజు మాత్రమే 400 వస్తుంది, మిగతా రోజుల లోపల కట్ అయిపోతుంది రాని పక్షంలో. కాబట్టి 12,000 అనేది కరెక్ట్ కాదు. అతను రాని సందర్భంలో కూడా 400 కట్ అవుతుంది. చాలన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది 2016 ఇంటి రెంట్లు, తర్వాత వీళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆరోగ్య భద్రత లేదు, స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి డ్యూటీ చేసే విధానంలో కూడా ఎవరైనా కూడా ఎప్పుడైనా ఆన్ డ్యూటీలో ఉంటే కూడా వీళ్ళకి ఆరోగ్య భద్రత కానీ, ఎవరైనా చనిపోయిన పక్షంలో వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ గవర్నమెంట్ నుంచి, అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ ఉద్యోగాన్ని ఇవ్వాల్సిందిగా అడగడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు వీళ్లకు టీఏలు కానీ, డిఏలు కానీ, అలవెన్సులు కానీ, తర్వాత ఈఎస్ఐలు కానీ ఏవి కూడా వర్తింపజేయలేదు. కాబట్టి వాటన్నిటిని కూడా వర్తింపచేస్తూ నెలకు 3 రోజుల సెలవులను కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది.